కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు. వారిని అడిగి ఎలాంటి సంబంధాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. మొదటిగా మన ఈ కార్యక్రమాన్ని ఏదైనా ఒక ప్రార్థనా శ్లోకంతో ప్రారంభిద్దాం. తప్పనిసరిగా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం గంగణపతే నమః. అమ్మ, ముందుగా వివాహానికి సంబంధించి ఎవరైనా సరే వివాహ ప్రయత్నాలు చేద్దాం అనుకున్నవారు ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కావచ్చు, లేదంటే ఏ దేవికైతే పూజ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి? చాలా మంచి ఐడియాతో అడిగారు, బాగుంది. వివాహం కానిటువంటి వాళ్ళు చాలామంది వివాహం సంబంధాలు చూస్తూ ఉంటారు, అవి కుదరవు. ఇప్పుడు పితృపక్షాలు నడుస్తున్నాయి, అందువల్ల ఈ మహాలయ పక్షాలు అంటూ ఉంటాము. ఇలాంటప్పుడు మన పెద్దవాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైనా సరే, ఎవరింట్లో అయినా సరే, ఎవరు కూడా కాలం చేయకుండా ఉండరు. వాళ్ళని తలుచుకొని వాళ్ళ పేరు మీద, అంటే గుర్తుంటే కనుక తిథులు, ఏ తిథి, ద్వాదశి రోజున పోయారా, ఏకాదశి రోజున పోయారా, దశమి రోజున పోయారా, ఇలాంటి మన పెద్దవాళ్ళకి గుర్తుంటూ ఉంటాయి. ఆ విధంగా తిథి రోజున వాళ్ళని తలుచుకుని ఎవరికైనా సరే స్వయంపాక దానం కానీ, తర్పణాలు కానీ, లేకపోతే పిండ ప్రదానాలు కానీ చేయడం చాలా మంచిది. లేని పక్షంలో వాళ్ళ పేరు చెప్పి ఎవరికైనా సరే వస్త్రాలు కానీ, లేకపోతే కనుక భోజనం కానీ పెట్టినట్లయితే మీ ఇంట్లో వివాహం కాని వాళ్ళకి ఈ యొక్క పితృ రుణం తీర్చుకున్న వాళ్ళు అయ్యి, పితృదేవతల యొక్క బ్లెస్సింగ్స్ మీకు దొరికి తప్పనిసరిగా పెళ్లి కుదరడం అనేది జరుగుతుంది. ఈ పితృపక్షాల్లో ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపించండి. ఇక వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866043439. ఈ నెంబర్కి ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా పంపించినట్టు కనుక ఈ కార్యక్రమం అయిన తర్వాత వీరు ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ లైవ్లోనే మాట్లాడాల్సిన అవసరం లేదండి. లైవ్లో కొంతమందికి కాల్ కలిస్తే కొంతమంది మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు, కాబట్టి అలాంటి వారు కూడా ఈ వాట్సాప్ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపిస్తే సరిపోతుంది. వీరు ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. మీకు ఎలాంటి సంబంధం కావాలో అడుగుతారు. అదేవిధంగా ఒక చిన్న కండిషన్ ఏంటంటే, ఓన్లీ హిందువులు అయితే మాత్రం వారికి మాత్రం సంబంధాలు చూస్తాయండి. ఏ కులాలకు సంబంధించిన వారైనా సరే హిందువులై ఉంటే కనుక సరిపోతుంది. అదేవిధంగా ఒక వివాహానికి సంబంధించి మాత్రమే కాకుండా ఎవరికైనా సరే జాతక పరిశీలన కావాలి అనుకున్న వారు కూడా ఇదే వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపించేటది కనుక మీకు జాతక పరిశీలన కూడా చేస్తూ ఉంటారు, ఏ విషయానికి కావాల్సిన సరే. ఓకేనమ్మా, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. ముఖ్యంగా మీరు చెప్పినటువంటి విషయాల్లో అన్ని వర్ణాల వాళ్ళు కూడా మనల్ని సంప్రదిస్తున్నారు. మన బీఆర్కే న్యూస్ ద్వారా ఫోన్లు చేస్తున్నారు, అంతా బాగుంది. కొంతమంది ఏంటంటే కన్వర్ట్ అయిన వాళ్ళు అడుగుతున్నారు. కన్వర్ట్ అయిన వాళ్ళకి మనము చూడటం మానేసిన మూలాన వాళ్ళకి నేను న్యాయం చేయలేకపోతున్నాను, అందుకని అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే 10th, ఇంటరు, డిగ్రీ కూడా లేనటువంటి అబ్బాయిలు అయితే కనుక సంబంధాలు పెట్టడం చాలా కష్టంగా ఉంటుంది. ఆ విషయాన్ని కూడా కొంచెం గమనించండి. తర్వాత మినిమం డిగ్రీ ఉన్న అబ్బాయిలు, పిల్లలు ఆడపిల్లలు అనుకోండి, 10th అయినా ఇంటర్ అయినా ఓకే, ఆ విషయాన్ని గమనించండి. ఆర్యవైశ్య క్యాస్ట్ 31 సంవత్సరం అబ్బాయి, చార్టర్ అకౌంటెంట్, ఇతను 1.5 lakh శాలరీలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా చూసినట్లయితే బ్రాహ్మిన్ క్యాస్ట్ 29 సంవత్సరాలు, బీటెక్ చేశాడు, ఈయన 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి, హైదరాబాద్లోనే. అదేవిధంగా కాపు క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, బిజినెస్లో ఉన్నాడు, ఈయన 2 లక్షలు వస్తుంది నెలకి. ఇతనికి వెనకాల కూడా వెల్ సెటిల్డ్ అండి, 10-15 కోట్ల దాకా ఆస్తి ఉంది, తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 5'7" హైటు, బీటెక్ చేసి ఇతనికి 30 ఏళ్ళు దాటినాయి, 32 ఏళ్ళు. ఎంఎస్ చేసి యూఎస్లో 120Kలో ఉన్నాడు, తర్వాత H1B ఉంది. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి, పద్మశాలి క్యాస్ట్. అదేవిధంగా గౌడ్స్ క్యాస్ట్ వస్తుల్లోకి 30 సంవత్సరాలు, 5'10" హైటు, ఈ అబ్బాయి కూడా ఎంఎస్ చేశాడు, కానీ వచ్చి బిజినెస్ చూసుకుంటున్నాడు. 50 లక్షల ఫర్ యాన్యువల్ ఇన్కమ్ ఉంది అబ్బాయికి, ఒక 30 కోట్ల పైన ఆస్తి ఉంది. గౌడ్స్ క్యాస్ట్లో ఎవరైనా సరే అందమైనటువంటి అమ్మాయి ఉన్నవాళ్ళు, కొంచెం వెల్ సెటిల్డ్ వాళ్ళు వెంటనే సంప్రదించవచ్చు. అదేవిధంగా ఎస్సీ మాలా క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నటువంటి ఈ అబ్బాయి 14 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. వీళ్ళు కూడా వెల్ సెటిల్డ్ వాళ్ళే. ఆ విధంగా మన దగ్గర అన్ని వర్ణాల వాళ్ళు కూడా ఉంటూ ఉంటారండి, మీరు గమనించండి. సమయాభావం చేత తక్కువ చెప్తూ ఉంటాను, ఆ విషయాన్ని ఒకటి గమనించుకోండి. ఓకేనేమో, ఒక కాలర్ ఉన్నారు, తీసుకుందాం. గుంటూరు నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే అండి, ఎక్కడి నుంచి కాల్ చేసి? గుంటూరు నుంచే కదండి? అవును మేడం. ఓకే అండి, మేడం ఉన్నారు, మాట్లాడండి.
నమస్తే అండి, చెప్పండి. నమస్తే. మా అబ్బాయి ఉన్నాడండి. అబ్బాయి ఏం చదువుకున్నారండి? ఆ అబ్బాయి ఇంటర్వ్యూనండి. అంటే కష్టం అండి, ఏమనుకోకండి. రెడీమేడ్ షాపు. కరెక్టే, కానీ కులం ఏంటండి? ఆర్య వయస్సులో. వయస్సులు. సరే, బిజినెస్ వాళ్ళని చూసేవాళ్ళు ఎవరైనా ఉంటారేమో చూస్తాను, ట్రై చేస్తానండి. ఓకేనా? బయోడేటా ఫొటోస్ పంపించండి, ఐ విల్ ట్రై. ఓకే అండి, ఫోటో బయోడేటా వాట్సాప్ నెంబర్కి పంపించండి, చూస్తారు. ఒకవేళ మీరు అనుకున్నట్టుగానే మంచి సంబంధం వస్తే కనుక 9866044439 ఈ నెంబర్కి సంబంధం మీరు కనుక ఫోటో డీటెయిల్స్ పంపించడం కనుక ఎట్లాంటి సంబంధం ఉన్నా సరే మీకు చెప్పడం జరుగుతుంది. ఎవరైనా సరే హైదరాబాద్లో వ్యక్తిగతంగా కలవాలి అనుకున్న వారికి 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. వీటికి సంబంధించిన నెంబర్స్ కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ నెంబర్కి కాల్ చేసి మీరు వ్యక్తిగతంగా కూడా కలిసి మాట్లాడవచ్చును. అదేవిధంగా మొదటి వివాహానికి సంబంధించి కావచ్చు, రెండో వివాహానికి సంబంధించి కావచ్చు, కులాంతర వివాహాలకి సంబంధించి కావచ్చు, మీకు యూఎస్ సంబంధం కావాలని సరే, ఎలాంటి సంబంధం కావాలని సరే ఈ వాట్సాప్ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపించండి. 9866044439 ఈ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపించే కనుక మంచి సంబంధాలు చూస్తారు. ఓకేనమ్మా, చాలా మంది ఇళ్లలో ఇందాక మీరు మాట్లాడుకున్నట్టు పితృపక్షాలు నడుస్తున్నాయన్నారు. ఒక ఇంట్లో కనుక ఎవరైనా చనిపోతే ఎన్ని నెలల్లో వివాహం చేయవచ్చు? ఆ ఇంట్లో ఉన్న అబ్బాయికి కొన్ని మంత్స్ అని, అమ్మాయికి కొన్ని మంత్స్ అని ఉంటారు కదా, అలా ఎలా చేయొచ్చు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్నే. ఎవరైనా ఇంట్లో కాలం చేస్తారు కదా, కాలం చేసినప్పుడు అమ్మాయికి అనుకోండి వెంటనే చేయొచ్చు. అంటే చనిపోయిన నెల దాటగానే, అంటే నెల మాసకాలు వెళ్ళగానే ఆడపిల్లకి ఎప్పుడైతే మనం కన్యాదానం చేశామో శుభకరమైనటువంటి పనులుగా పరిగణించి పితృదేవతలకు కూడా చాలా ఆనందం కలుగుతుందట. అవును, మనవాడు మన దగ్గరికి వచ్చేసినప్పటికీ కూడా వాళ్ళ పిల్లకి కన్యాదానం చేస్తున్నారు కదా, మనందరికీ కూడా పుణ్యఫలం వస్తుంది, మన వంశంలో ఆడపిల్ల పుట్టిందని. ఆడపిల్ల పుట్టిన దగ్గర నుంచి పితృదేవతలు వాళ్ళకి కన్యాదానం ఎప్పుడు చేస్తారా అని చూస్తూ ఉంటారని కూడా మనకి పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. అందువల్ల కన్యాదానం ఆడపిల్లకి వెంటనే పెళ్లి చేయొచ్చమ్మా. అదేవిధంగా మగపిల్లాడికైతే మాత్రం ఏటి మైల ఉంటుంది కాబట్టి అది దాటే వరకు చేయడానికి కుదరదు. అంటే ఒక సంవత్సరం పాటు ఆగాల్సింది. ఆ సంవత్సరం పాటు ఆగాల్సిందే. ఓకేనమ్మా, ప్రొఫైల్స్ చూద్దాం కొన్ని. తప్పనిసరిగానమ్మా. చౌదరి క్యాస్ట్లో అమ్మాయి 29 సంవత్సరాలు, ఈ పాప MBBS MD చేసింది, తగినటువంటి వరుడు కావాలి, వెల్ సెటిల్డ్, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది పిల్లకి. అదేవిధంగా కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'4" హైటు, MBA చేసి ఈ అమ్మాయి కూడా జాబ్ చేస్తోంది, తగినటువంటి వరుడు కావాలి, 5.5 లక్షల ప్యాకేజీలో ఉంది. అదేవిధంగా ఆర్యవైశ్య క్యాస్ట్ అమ్మాయి 25 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్ MS, యుఎస్లో ఉంది పిల్ల. యుఎస్లో ఉన్నటువంటి అమ్మాయికి యుఎస్లో ఉన్న వరుడు ఆర్యవైశ్య క్యాస్ట్లో కావాలి. అదేవిధంగా నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5'2" హైటు, MSc చేసి 5 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'5" హైటు, MTech చేసి 12.5 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. SC మాలా క్యాస్ట్ 33 సంవత్సరాలు, 5'4" హైటు, MBA చేసింది, 6 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఓకేనమ్మా, ఒక కాలర్ తీసుకుందాం. గుంటూరు నుంచి కళ్యాణి గారు, నమస్తే అండి. నమస్తే మేడం. మేడం ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. నాది గుంటూరు అండి. మాకు 1 బ్రదర్ మేడం. ఆయన ఏం చదువుకున్నారమ్మా కళ్యాణి? హలో కళ్యాణి గారు, మీ అన్నగారు ఏం చేస్తున్నాడు? మా అన్నగారు MSc BD టీచర్ అండి. మేము బ్రాహ్మణ్స్ని. ఓకే. మా MSc BD ఫిజిక్స్ అండి. ఓకే అమ్మా. హలో. అబ్బాయి నమస్తే మేడం. ఫోటో బయోడేటా పంపించండి. మీ మాటలు నాకు వినపడ్డాయి. మీ అన్నగారు MSc BD చేశారు. అబ్బాయి ఫోటో డీటెయిల్స్ పెట్టండి. కార్యక్రమం అయిన తర్వాత మన ఆఫీస్ నుంచి మీకు కాల్ వచ్చి వాళ్ళు మరిన్ని వివరాలు తీసుకుంటారు. సరేనా? ఓకేనండి, వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439 ఈ నెంబర్కి మీ అన్న యొక్క ఫోటో డీటెయిల్స్ పంపించండి. కార్యక్రమం అయిన తర్వాత ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి మరికొన్ని వివరాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. మీకు ఎలాంటి సంబంధం కావాలో అడిగి తెలుసుకుంటారు. ఓకేనమ్మా, చాలామందికి వివాహాల సమయంలో పేర్లు మార్చి వివాహాలు చేస్తూ ఉంటారు. అలా చేయడం మంచిదే అంటారా? ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఒకవేళ? ఇప్పుడు సపోజు అబ్బాయికో అమ్మాయికో డేట్ ఆఫ్ బర్త్ కానీ టైమ్ ఆఫ్ బర్త్ కానీ లేదు సరిగా, ఏదో ఉజ్జాయింపుగా పలానా పూర్వకాలంలో అయితే కనుక పలానా అమావాస్య రోజున పుట్టాడు, పౌర్ణమి 4 రోజుల ముందు కనుక పుట్టారు, ఈ విధంగా లెక్కలేసేవాళ్ళు.
ఇప్పుడు పరిస్థితులు ఏంటంటే కనుక ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ విషయంలో కాస్త స్కూల్లో జంప్ చేయించడానికి స్కూల్ డేట్ ఆఫ్ బర్త్ ఒకటైపోతుంది, మామూలు డేట్ ఆఫ్ బర్త్ ఒకటైపోతుంది. దానివలన కూడా వీళ్ళు ఏంటంటే పెళ్లి టైంలో ముందు దివ్వాలా వెనక దివ్వాలా అనే ఒక మీమాంస ఉంటుంది. అందువల్ల ఏంటంటే సరైంది ఉంటే సరైందే లెక్క చూసుకోండి, అంతేగాని స్కూల్ డేట్ ఆఫ్ బర్త్ పనికిరాదనమాట. ఆ తర్వాత ఇద్దరికీ కూడా డేట్ ఆఫ్ బర్త్లు, టైమ్ ఆఫ్ బర్త్లు, ప్లేస్ ఆఫ్ బర్త్లు ఉంటే జాతక పరిశీలన ఇద్దరికీ కూడా చూడటం చాలా చాలా సులభంగా ఉంటుంది. అంతేగాని ఒకరికి ఉండి ఒకరికి లేకపోతే గనక ఇద్దరి నామాలను బట్టి అంటే పేర్లను బట్టి వాళ్ళకి పొందిక కుదురుతుందా లేదా పొంతన చూడటం జరుగుతుంది. అందుకని ఆ విషయాల్లో మీరు మమ్మల్ని సంప్రదించినట్లయితే తప్పనిసరిగా మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఓకేనమ్మా, ఒక కాలర్ తీసుకుందాం. నెల్లూరు నుంచి చాణిక్యాచారి. నమస్తే అండి. అమ్మా నమస్తే అమ్మా. మేడం ఉన్నారు, మాట్లాడండి. ఓకే అమ్మా. నమస్తే చారి గారు, చెప్పండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా తల్లి. చెప్పండి. అమ్మా మా అబ్బాయికి సంబంధాలు చూస్తా ఉన్నాము. అది మా అబ్బాయి, మాకు ఇద్దరు కొడుకులు, పెద్ద అబ్బాయి సంబంధాలు చూస్తున్నాం. ఎక్కడ సెట్ అవ్వడం లేదు. ఏదైనా జాతీయ దోషం ఏదైనా ఉందా లేదా? ఒక్కసారి మీరు చారి గారు ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా వివరంగా పెట్టండి అబ్బాయివి. చూద్దామండి, విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్లో మన దగ్గర కూడా సంబంధాలు ఉంటాయి. ఆ విధంగానే చూద్దాము. జాతకం ఫస్ట్ చూద్దాం. ఓకేనా? ఓకేనండి, డీటెయిల్స్ వాట్సాప్ నెంబర్కి పంపించండి. 9866044439 ఈ నెంబర్కి డీటెయిల్స్ పంపించండి. జాతక పరిశీలన చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగానమ్మా. రెడ్డి క్యాస్ట్లో 29 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్ ఎంబీఏ, బెంగళూరులో పనిచేస్తున్నాడు అబ్బాయి. తగినటువంటి వధువు కావాలి. 40 లక్షల జీతంలో ఉన్నాడు సంవత్సరానికి. ఒక 50 కోట్ల వరకు ప్రాపర్టీ ఉంది అబ్బాయికి, షేర్ ఆఫ్ ప్రాపర్టీ. ఈ విషయాన్ని గమనించి ఎవరైనా వెల్ సెటిల్ వాళ్ళు వెంటనే మాకు కాల్ చేయొచ్చు. కమ్మ క్యాస్ట్ 29 సంవత్సరాలు, ఎంటెక్ చేసి ఓన్ బిజినెస్ చేస్తున్నాడు. ఈయనకు కూడా సంవత్సరానికి ఒక 50 లక్షల టర్నోవర్ ఉంది. తర్వాత ఏమిటంటే కనుక 40 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా నాయుడు క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్ ఎంఎస్, యుఎస్లో ఉన్నాడు. ఈయన 200K వస్తుంది. H1B ఉంది. 60 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా అమ్మాయిల గురించి కూడా కొంచెం చెప్పుకుందాం. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంబీబీఎస్ ఎండి, డాక్టరు. ఈ అమ్మాయికి 30 కోట్ల దాకా ఇస్తారు. తగినటువంటి డాక్టర్ ఎండి చేసిన వరుడు కావాలి. కమ్మ క్యాస్ట్ 25 సంవత్సరాలు, పాప, 5'4" హైటు, ఎంబీఏ. ఈ అమ్మాయి డేటా ఎనాలిసిస్ట్గా పనిచేస్తుంది హైదరాబాద్లోనే. 20 లక్షల ప్యాకేజీలో ఉంది. ఒక 25 CR ప్రాపర్టీ పిల్లకు ఉంది. అందుకని ఎవరైనా కమ్మ క్యాస్ట్లో ఈ సంబంధం ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి. నాయుడు క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, 12 లక్షల ప్యాకేజీలో ఉంది పిల్ల. 15 కోట్ల ప్రాపర్టీ ఉంది. కాపు, నాయుడు, బలిజనాయుడు. తర్వాత చూసినట్లయితే మున్నూరు కాపు. ఎవరైనా సరే ఈ సంబంధం గురించి మీరు సంప్రదించవచ్చు. ఓకేనమ్మా, కాలర్ ఉన్నారు తీసుకుందాం. సిద్దిపేట నుంచి యుగేందర్. నమస్తే అండి. మేడం ఉన్నారు, మాట్లాడండి. హలో హలో, చెప్పండి. మేడం, మాది రెండో మ్యారేజ్ మేడం. రెండో పెళ్ళి. అవును మేడం. ఓకే, ఏం చదువుకున్నారు, ఏం చేస్తున్నారు ప్రజెంటు? మేము ఇంటర్ చేశాం మేడం. కష్టమండి, ఇంటర్ చేసి రెండో పెళ్ళి అంటే మా దగ్గర కష్టమైన విషయం అండి. ఏమనుకోకండి, ఎందుకంటే అమ్మాయిలు బాగా వెల్ ఎడ్యుకేటెడ్ ఉంటూ ఉంటారు. అందువల్ల వాళ్ళు ఒప్పుకోరు, ఏమనుకోకండి. ఓకే అమ్మా, చాలామంది కులాంతర వివాహాలు చేసుకుంటూ ఉంటారు. సో ఇలా చేసుకోవడం వల్ల ఏమైనా సమస్యలు వస్తాయంటారా? వాళ్ళ అండర్స్టాండింగ్ బట్టి ఉంటుందంటారా? కులాంతర వివాహాల్లో పెద్దగా ప్రాబ్లం ఇప్పుడు నేను వినలేదమ్మా. కారణం ఏంటంటే అలా అని కులాలు మార్చుకుని చేసేసుకోమని నేను చెప్పట్లా. మెయిన్ ఏంటంటే కనుక వాళ్ళకి దొరక్కే కదా వేరే కులానికి పడతారు. ఇప్పుడు వాళ్ళకి దొరికితే వాళ్ళ వర్ణంలోనే చూసుకుంటారు కదా. సాధారణంగా వర్ణ సంకరాన్ని ప్రోత్సహించాం మేము కూడా. కానీ ఏంటంటే వాళ్ళే చెప్తారనమాట, ఏమండి మా వాళ్ళలో ఒప్పుకోవట్లేదండి, కోట్లు కావాలంటున్నారండి ఆడపిల్లని ఇవ్వడానికి. సరే ఏం చేస్తామండి, ఏ కాపు అమ్మాయినో లేకపోతే ఇంకో అమ్మాయినో, ఎనీ బీసీ ఓకేనండి, మేము ఓసీ అండి అనేవాళ్ళు ఉన్నారు.
మరి అలాంటప్పుడు మరి వాళ్ళ కోరిక ప్రకారం చేయడానికి మేము ఉన్నాము. అలా చేయడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఏంటంటే కనుక ఏమంటే మేము వెజిటేరియన్ అండి, కానీ ఏముందిలేండి మగ పిల్లలు తింటున్నారుగా బయటకు వెళ్ళి ఫోన్లో ఏం చేస్తాం, ఇంకా పిల్లాడికి పెళ్ళి అవ్వటం లేదు, వ్యాపారం అని ఇవ్వటం లేదు అని కొంతమంది ముందుకు వస్తున్నారు. అలా కూడా చేస్తున్నాం. ఇలా రకరకాలమ్మా. కొంతమంది ఏంటంటే కనుక లేట్ అయిపోతూ ఉంటుంది మగ పిల్లలకి పెళ్ళి. దానివల్ల ఏంటంటే కనుక వాళ్ళకి పాపం పెళ్ళి వేళకి చేయలేకపోయాము, 35 ఏళ్ళు 36 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చేస్తున్నాయి పిల్లాడికి అనేసి, ఫోన్లండి ఏ వర్ణం అయితే ఏముందిలేండి, పర్వాలేదండి కొంచెం ఇంచుమించు చూడండి అని తల్లులు కూడా నాకు ఫోన్ చేయడం, డైరెక్ట్గా రావటం, మాట్లాడటం జరుగుతూ ఉంటుంది. తల్లి తండ్రి ఆ ఇంట్లో వాళ్ళు ఇష్టపడినప్పుడు మనకి వర్ణాంతర వివాహం కూడా సక్సెస్ 100% అవుతుందమ్మా. ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్నారు వారి యొక్క ఫోటో, బయోడేటా పంపించండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత వీరు ఆఫీస్ నుంచి కాల్ చేస్తారు, మీతో మాట్లాడి మీ నుంచి మరికొన్ని వివరాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఓకేనమ్మా. ఒక కాలర్ నా తీసుకుందాం. భీమవరం నుంచి గౌరీ. గౌరీ గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం ఉన్నారు, మాట్లాడండి. నాకు ఎప్పుడు పుట్టానో గుర్తులేదు కానీ 50 సంవత్సరాలు 48, 49 వస్తున్నాయండి. ఏంటి అసలు మనశ్శాంతి ఉండదండి, ఎప్పుడు మనశ్శాంతి ఉండదు, ఎప్పుడు స్నానం చేస్తూనే ఉంటానండి. సరేమ్మా, అది అతని పేరు అవన్నీ కూడా నాకు నిదానంగా కార్యక్రమం అయిపోయిన తర్వాత చెప్దురు, కానీ అవన్నీ నోట్ చేసుకుని చూడాల్సిన విషయం. ఓకే అమ్మా, ఏమనుకోకండి. కానీ కొన్ని జీవితాల్లో కొన్ని కష్టాలు ఉంటూ ఉంటాయమ్మా. ఆ కష్టాలు మీరు బిడ్డని కన్నారు కానీ పిల్లాడిని కన్నారు కానీ రాతని కనలేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, బాధపడకండి. ప్రతిరోజు మీరు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఈశ్వరుడు లింగం ఈ అంగుష్ట మాల్యం చేత, అంటే ఈ 2 అంగుళాల కన్నా ఎక్కువ ఉండకూడదు, ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు ఓం నమ శివాయ ఓం నమ శివాయ. ఇది కష్టం కాదు కదా, ఇష్టంగా చేయండి అమ్మా, అతని మనస్సు మారుతుంది. ఓకేనండి. ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్నవారు మొదటి వివాహానికి సంబంధించి కావచ్చు, రెండో వివాహానికి సంబంధించి కావచ్చు, కులాంతర వివాహానికి సంబంధించి కావచ్చు, అభిరాట్ సంబంధం కావాలన్నా సరే, ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది 9866044439. ఈ నెంబర్కి ఎవరికైతే సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా పంపించినట్టయితే కనుక ఈ కార్యక్రమం అయిన తర్వాత వీరు ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. అంతేకాకుండా ఎవరికైనా సరే జాతక పరిశీలన కావాలనుకున్నవారు కూడా ఇదే వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే జాతక పరిశీలన కూడా చేస్తూ ఉంటారు. ఓకేనమ్మా. చాలామందికి ఇలాగే ఇప్పుడు మనం వింటూ ఉన్నాం, వివాహాలు ఆలస్యం అయిపోతూ ఉంటాయి. ఎక్కువగా అబ్బాయిల్లో చూస్తూ ఉంటాం వివాహం ఆలస్యం అవడానికి. ప్రత్యేకించి వాళ్ళ జాతకంలో ఎలాంటి దోషాలు ఉండడం వల్ల ఇలా జరుగుతుంది, ఏం చేస్తే వాళ్ళకి వివాహం అయ్యే అవకాశం ఉంది? అంటే చూడండి, ఏమిటోని మనం అంటూ ఉంటాం కదా, ఎన్నో రకాలైనటువంటి కష్టాలకి నష్టాలకి ఓన్లీ ఈ గ్రహమే కారణము అని చెప్పడానికి లేదు. కుజుడు కారణమై ఉండొచ్చు, శని భగవానుడు కారణమై ఉండొచ్చు, రాహుకేతువులు కాలసర్పదోషాలు కారణమై ఉండొచ్చు. ఇలా రకరకాలు లగ్నాత్తు కొన్ని కారణాలు, చంద్రాత్తు, శుక్రాత్తు అలా చూసుకున్నప్పుడు ఏమైనా సరే ఎక్కువ కారణాలు మనము పట్టేయగలుగుతాము. అలాంటప్పుడు వాళ్ళకి పాపం ఆవిడ చెప్పారు, బాధపడ్డారు, తల్లి కాబట్టి ఆవేదన అణుచుకోలేకపోతున్నారు. మరి అట్లాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి, ఎలాగా అంటే కనుక నిజమైన డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే ఏం చేసుకోవాలన్నది చూడండి. కన్యా పాశుపతాలు చేపిస్తూ ఉంటాము, వరపాశుపతాలు చేయిస్తూ ఉంటాము. అదేవిధంగా విశ్వాసు గాంధర్వ పాశుపతం అని ఆ మగపిల్లాడికి కానీ ఆడపిల్లకి కానీ పెళ్లి కాకపోతే శివలింగం 5 బ్రాహ్మలు వేద బ్రాహ్మలు చక్కగానే శివలింగాన్ని మట్టితో అప్పటికప్పుడు చేసి వీళ్ళ చేత అభిషేకం చేపిస్తారు. అంత చక్కగా చేసినందుకు గాను వాళ్ళు పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు, అలా చేపించిన వాళ్ళు పెళ్ళిళ్ళు అయ్యాయి. ఆ విధంగా రకరకాల మార్గాలైతే ఉన్నాయమ్మా. దేశం ఏమీ ఇదివ్వలేదు, మనం ఏదో రకంగా మార్గం పట్టుకోవడం, భగవంతుడిని శరణు వేయటం. కష్టం పెట్టాడు, ఓకే, మళ్ళీ మంచి పిల్ల దొరుకుతుంది అని మగపిల్లల తల్లిదండ్రులు ధైర్యం తెచ్చుకోవాలి. ఆడపిల్లకి అవ్వటం లేదు, అవ్వకపోతే గురువారాలు చేసుకోవడం. అదేవిధంగా కొన్ని ఇప్పుడు వరపాశుపతం ఉంటుంది, ఈశ్వరుడే నా భర్త అని అమ్మవారు చేసినటువంటి ఆ వరపాశుపతాన్ని మనం చేయించుకోవడం. ఇలా ఏ రకంగా చూసినా సరే నదీనాం సాగరో గతిహే అంటూ ఉంటారు. అందువల్ల భగవంతుడిని చేరి భగవంతుడిని ప్రార్థిస్తే తప్పనిసరిగా పెళ్ళవుతుంది. మీ ఇష్టదైవం పేరు ముందు పెట్టి ఆ తర్వాత కళ్యాణ గుణాయ నమః
ఇప్పుడు సపోజ్ శ్రీ వెంకటేశ్వర స్వామి మీ కులదైవం, శ్రీ వెంకటేశ్వర కళ్యాణ గుణాయ నమః, నా ఇంట్లో కళ్యాణం జరిపించు. ఆ విధంగా ఓం సాయి అనుకోండి, ఓం శ్రీ సాయి కళ్యాణ గుణాయ నమః. అలాగా మీరు రోజు 108 సార్లు వాళ్ళ చేత ఎవరికైతే వివాహం కాలేదో చేయించినా మీకు మంచి శుభ ఫలితం వస్తుందమ్మా. ఓకేనమ్మా, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, వరుడు కావాలి. హైదరాబాద్లోనే పనిచేస్తుంది పిల్ల. 30 లక్షల ప్యాకేజీలో ఉంది. వెల్ సెటిల్డ్, తగినటువంటి వరుడు కావాలి. బ్రాహ్మణ్ క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, ఎంఐ 7.5 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 24 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, హైదరాబాద్లోనే 10 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ పాపకి 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. కాపు క్యాస్ట్లో వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్ ఎంఎస్, యుఎస్లో ఉన్నటువంటి ఈఎంఐ ₹1,00,00,000 వస్తుందండి ఎంఐ ప్యాకేజ్. తర్వాత 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. కులాంతర వివాహం కూడా చూస్తారు, ఇండియా అబ్రాడ్ కూడా చూస్తున్నారు వీళ్ళైతే కాపు క్యాస్ట్. ఈ విషయాన్ని గమనించండి. కులాంతర వివాహం 35 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, ఈ యూఎస్లో ఉన్నటువంటి ఈ ఎంఐకి తగినటువంటి వరుడు కావాలి. 100K వస్తుంది పిల్లకి. అదేవిధంగా ఎస్సీ మాలా క్యాస్ట్ 26 సంవత్సరాలు, బీటెక్, సాఫ్ట్వేర్, 14 లక్షల జీతంలో ఉన్న ఈ పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంబీఏ చేసి హెచ్ఆర్ మేనేజర్గా పనిచేస్తూ హైదరాబాద్లోనే 50,000 జీతంలో ఉంది పిల్ల. తగినటువంటి వరుడు కావాలి. ఓకేనండి, వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్నవారు, మొదటి వివాహానికి సంబంధించి కావచ్చు, రెండో వివాహానికి సంబంధించి కావచ్చు, కులాంతర వివాహాలకి సంబంధించి కావచ్చు, లేదంటే మీకు అబ్రాడ్ సంబంధం కావాలన్నా సరే, ఎలాంటి సంబంధం కావాలన్నా సరే ఈ వాట్సాప్ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపించండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఎవరికైతే సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా పంపించినట్లయితే కనుక వీరు ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుంటారు. మీకు ఎలాంటి సంబంధం కావాలో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా ఒక హిందువులు అయితే సరిపోతుందండి. అలా కాకుండా వ్యక్తిగతంగా ఎవరైనా హైదరాబాద్ సర్కిల్లో ఉన్న వాళ్ళు కలవాలనుకున్న వారికి 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. ఈ 2 బ్రాంచెస్కి సంబంధించిన ఫోన్ నెంబర్లు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ నెంబర్కి కాల్ చేస్తే డీటెయిల్స్ చెప్తారు. మీరు డైరెక్ట్గా వెళ్ళి కలిసి మీకు ఎలాంటి సంబంధం కావాలో చెప్పవచ్చును. అంతేకాకుండా ఒక వివాహానికి సంబంధించి మాత్రమే కాకుండా జాతక పరిశీలన కూడా చేస్తూ ఉంటారు. ఇదే వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే కనుక 9866044439 ఈ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే జాతక పరిశీలన కూడా చేస్తూ ఉంటారు. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. రెండో పెళ్ళి అన్నారు కదా, రెండో పెళ్ళికి తీసుకొచ్చాను, కొన్ని చెప్పుకుందాం. ఓకే అమ్మా. ఓకే. రెడ్డి క్యాస్ట్ 34 సంవత్సరాలు, 5'11" హైటు, ఎంబీఏ, ఈ అబ్బాయి బెంగళూరులో పనిచేస్తున్నాడు. 37 సంవత్సరాలు, తగినటువంటి వధువు కావాలి. వెల్ సెటిల్డ్. రెడ్డి క్యాస్ట్ 40 ఇయర్స్, 5'8" హైటు, ఎంఎస్ చేసి యుఎస్లో. ఇతను గ్రీన్ కార్డు హోల్డర్ అండి. రెండో పెళ్ళికి వధువు కావాలి. 200K. ఆ తర్వాత ఆస్తులు కూడా చాలా బాగున్నాయి. అందువలన ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, రెండో పెళ్ళి అమ్మాయి ఉన్నవాళ్ళు రెడ్డి క్యాస్ట్లో వెంటనే సంప్రదించవచ్చు. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్, రెండో పెళ్ళి, 32 సంవత్సరాలు. ఈ అబ్బాయి కూడా గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నాడు. ఈయన బీఎస్సీ చేసి తర్వాత పీజీ కూడా చేశాడు. 8 లక్షల జీతంలో ఉన్నాడు. రెండో పెళ్ళికి ఎవరైనా విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ వాళ్ళు సంప్రదించవచ్చు. కాపు క్యాస్ట్ 40 ఏళ్ళు దాటి ఉన్నది. ఇతను కూడా 60,000 జీతంలో ఉన్నాడు. రెండో పెళ్ళికి వధువు కావాలి. మాదిగా క్యాస్ట్ 37 సంవత్సరాలు, 5'9" హైటు, డాక్టర్ ఇతను. తగినటువంటి వధువు రెండో పెళ్ళికి కావాలి. అదేవిధంగా అమ్మాయిల విషయానికి వస్తే యాదవ క్యాస్ట్ 35 సంవత్సరాల అమ్మాయి, 5'4" హైటు, బీటెక్, 25 లక్షల జీతంలో ఉంది. రెండో పెళ్ళికి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంఐ డిగ్రీ చేసింది. రెండో పెళ్ళికి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 35 సంవత్సరాలు దాటి ఉన్న ఎంఐకి, 5 అడుగుల హైటు, 10.5 లక్షల ప్యాకేజీలో ఉంది. ఎంబీఏ చేసింది ఎంఐ. రెండో పెళ్ళికి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తుంది పిల్ల. 50,000 జీతంలో ఉంది. రెండో పెళ్ళికి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 35 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంఎస్ చేసి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది పిల్ల యుఎస్లో. ఈ అమ్మాయి గవర్నమెంట్ జాబ్ అక్కడ, అందుకని ఇక్కడి వాళ్ళని కూడా అమ్మాయి తీసుకెళ్ళొచ్చు. ఆ విషయాన్ని గమనించి ఎవరైనా మమ్మల్ని సంప్రదించవచ్చు.
ఓకే అమ్మా, ఎవరైనా సరే మంచి సంబంధాలకి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఎవరికైతే సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో బయోడేటా పంపించండి. వీరు ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి మరికొన్ని వివరాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా జాతక పరిశీలన కావాలి అనుకున్న వారు కూడా ఇదే వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపించండి. 9866044439. ఈ నెంబర్కి డీటెయిల్స్ పంపించేటది కనుక జాతక పరిశీలన కూడా చేస్తూ ఉంటారు. ఓకేనమ్మా, ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలమ్మా. అందరూ కూడా సంతోషంగా ఆనందంగా మీ పెద్దలను తలుచుకొని మీకు తోచిన దానాలు చేసుకోండి. ఈ వారం రోజులు కూడా తప్పనిసరిగా ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఓం శ్రీ మాత్రే నమః. చూశారు కదండి, ఇక ఇది నాటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. నమస్తే.